అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వచ్చిన ధనాన్ని ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటి వాటి వల్ల కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉండే అవకాశం ఉంది ఆర్థికంగా. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మాటల వల్ల ఇతరులతో ఘర్షణలకి తగిన దూరంగా ఉండాలి. అంటే మాటలు మీరు అనుకున్నది ఒకటైతే అవతల వాళ్ళకి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది కనుక మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సమయానికి అంటే నీరు తీసుకోవడం కానీ ఆహారం తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నిద్రలేమిని అధిగమించాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలోనో లేకపోతే వృత్తి విషయంలోనో ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం బట్టి మీ యొక్క ఒత్తిడి పెరుగుతుంది కనుక ఆ విషయాల్లో మీరు సంపూర్ణంగా దైవ సంకల్పంగా భావించి ఏదైనా కూడా మీరు ప్రశాంతంగా మెడిటేషన్ లాంటివి చేస్తూ చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని అనుకున్న ఫలితాలు మీకు అనుకూలంగా ఏర్పడతాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి మీ మీద మీకు వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలలో కొన్ని ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. అంటే వైరాగ్య భావనల వల్ల వచ్చిన అవకాశాలని మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవడంలో చిన్నపాటి అంతరాయాలు కలగడం కానీ, లేకపోతే మీపై వారితో మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, లేకపోతే వృత్తి చేసే ప్రదేశాల్లో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, వ్యాపారాన్ని పెట్టే పెట్టుబడుల విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత వైరాగ్య ధోరణి కావచ్చు, లేకపోతే మీరు ఆశించిన స్థాయిలో అవతల వాళ్ళ యొక్క స్పందన విషయంలో లేకపోవడం వల్ల కావచ్చు, ఇతరుల యొక్క పనికి మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ మీ పనుల మీద మీరు వైరాగ్య ధోరణితో కావచ్చు, లేకపోతే దాన్ని కొంత పక్కన పెట్టేయడం బట్టి కొన్ని అవకాశాలను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక వీళ్ళంతవరకు మీ పనుల మీద మీరు దృష్టి కేటాయిస్తూ, అలాగే ఇతరుల దగ్గర నుంచి మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు, వ్యాపార అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కొత్త వ్యక్తులతో మీ యొక్క కలయిక, సాంఘిక సంబంధాల విషయంలో తీసుకునే నిర్ణయాలు మొదలైన అన్ని విషయాల్లో కూడా ఆత్మీయ వ్యక్తులను సంప్రదించి పెట్టుబడులు పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. నదీ స్నానాలు, పుణ్యనదీ స్నానాలు, వ్యక్తుల యొక్క కలయిక, వ్యక్తుల యొక్క సహకారం కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఉపాసనని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు ఎక్కువ శాతం ఆర్థికంగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది కనుక ప్రణాళికాపరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేనట్లయితే అది చాలా వరకు ఆకస్మికంగా అనవసరమైన ఖర్చులు కూడా అయ్యే అవకాశం అనే దానికి పరిస్థితులు అనేవి ఉంటాయి. అలాగే మీ యొక్క మానసిక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ముఖ్యంగా భాతృవర్గంతో కానీ ఆత్మీయులైన మిత్రులతో కానీ చర్చల విషయంలో కావచ్చు, అలాగే నిర్ణయాల విషయంలో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో, వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు ఏ పని చేసినా పెట్టుబడుల విషయం కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, వారితో చర్చలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.